ఎవరికైనా సరే ఒక రోజొస్తుంది. ఆ రోజున తనపై పూల వర్షం కురుస్తుంది. అదే ఈ రోజు. జట్టు నుంచి తీసేస్తారు. మళ్ళీ అవకాశం ఇస్తారు. అసలు మొత్తంగా తనతో ఒక మ్యూజికల్ చైర్ ఆడుకుంటుంటారు. కానీ ఆదివారం నాడు వెస్టిండీస్‌తో భారత్‌తో జరిగిన మ్యాచ్ అతి కీలకమైన మ్యాచ్. సెమీస్‌కు వెళ్ళాలా? వద్దా? అని తేల్చి చెప్పే మ్యాచ్ ఇది. కానీ ఎందరికో కొన్ని కోట్లాది మందికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజు శాంసనే ఒక పెద్ద ఉదాహరణ. అయితే భారత జట్టుకు భారమని చీకొట్టిన వాళ్ళే ఇప్పుడు యు ఆర్ గ్రేట్ అంటున్నారు. ఎందుకనంటే తన కష్టం, తన నిరంతర కృషి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ గెలిపించిన సంజు శాంసన్ ఆట అయిపోయిన తర్వాత మామూలుగా పెవిలియన్‌కు చేరుతూ ఉంటారు కదా! ఆ టైంలో పెవిలియన్ వైపు నడుస్తున్న అతనికి కెప్టెన్ సూర్య ఎదురొచ్చి టోపీ తీసి తల వంచి గౌరవ వందనం చేశాడు. "యూ ఆర్ గ్రేట్" అంటూ టేక్ ఏ బో అన్నట్టుగానే పెట్టాడు. ఎందుకంటే 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు అంటే అసలు మామూలు ఇన్నింగ్స్ కాదు. ఒక పక్కన పోనీ మిగతా ఆటగాళ్ళేమైనా సూపర్ సపోర్టివ్‌గా ఉన్నారా అంటే, తిలక్ వర్మ తప్పించి మిగతా వాళ్ళందరూ 10, 15, 18, 20 ఇదే రేంజ్‌లో వెళ్తున్నారు. సో, ఇక ఈ క్రమంలో సంజు ఒక్కడే గెలిపించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బౌలింగ్‌లో బుమ్రా. ఎందుకంటే ఇదే సూర్య సంజు శాంసన్‌పై ఎటకారం చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు సంజు శాంసన్ తుది జట్టులో ఆడిస్తారా అని ఒకళ్ళనడిగితే, ఒక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఎవరి స్థానంలో నుంచి వాళ్ళని తీసేసి సంజుని ఆడించాలి అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడాడు. ఇదే సూర్యకుమార్ యాదవ్. ఓకే. కానీ ఇప్పుడు అదే సూర్య సంజుకి తల వంచి గౌరవ వందనం చేశారు. దీన్ని బట్టి మనకొకటి అర్థం అవ్వాలి. ఎవరికైనా సరే ఒక రోజొస్తుంది. ఇక ఆ రోజు సంజు శాంసన్‌ది. ఇక ఇలాగే ఎవరి కోసమైతే సూర్య విర్రవీగాడు అంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, మాకు ఇషాన్ కిషన్ ఉన్నాడు, తిలక్ ఉన్నాడు. మేమెవరిని తీసేసి సంజు శాంసన్ ఆడించాలన్నాడో ఇప్పుడు అదే సంజు శాంసన్ దిక్కయ్యాడు. తన కెప్టెన్సీని సెమీ ఫైనల్స్‌కి వెళ్ళకుండా ఆ పరాభవంతోనే ఇండియా వెనక్కొచ్చేసిందన్న భావాన్ని కెప్టెన్సీని నిలబెట్టాడు. అభిషేక్, ఇషాన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థి జట్టు తొలి ఓవర్ నుంచే ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయించి ఇబ్బంది పెడుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్నర్‌లను ఎదుర్కోవడం కష్టం. అంతేకాకుండా ఇషాన్, అభిషేక్ శర్మలు ఇద్దరికీ కూడా ఈ ఆఫ్ స్పిన్నర్‌ల బలహీనత ఉంది. దాంతో కుడి చేతి వాటం బ్యాటర్ అయిన సంజు శాంసన్‌ను ఆడించక తప్పలేదు. కానీ అదే సంజు టీమిండియాను ఫైనల్‌కి తీసుకువెళ్ళాడు.